ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మనిషికి ఆశ ఉండాలి కానీ అత్యాశ ఉండకూడదు. ఏమిచ్చావు? ఎందుకు పనికిరాని పంట భూములు, ఎంత తవ్వినా ఇసుక తప్ప బంగారం నిధిలో కనిపించని క్వారీలు, విలువలేని వాటిని నాకు రాసిచ్చి కొన్ని కోట్ల విలువ చేసే ఈ మహల్ని మాత్రం నీ దగ్గరే భద్రంగా దాచుకున్నావు. నీ దృష్టిలో ఇది ఆస్తి కావచ్చు, కానీ నా వరకు ఇది రాజనందిని జ్ఞాపకం. ఇది ఎప్పటికీ నాతోనే ఉంటుంది. జ్ఞాపకాలు గుండెల్లో ఉంటే సరిపోతుంది కదా సార్, ఇలా బిల్డింగ్స్లో ఎందుకు? అయినా మీ దగ్గర వెలకట్టలేనంత అనుప్రేమ ఉన్నప్పుడు ఇంకా ఈ జ్ఞాపకాలు ఎందుకు చెప్పండి? హ్యాపీగా మాకు రాసి చేయండి. అయినా మేమే మీ కంపెనీలోనో షేర్స్లోనో వాటా అడగటం లేదు కదా. కంపెనీలో వాటా ఇవ్వడానికి అది వారసత్వంగా వచ్చిన ఆస్తి కాదు, నా కష్టార్జితం. పోనీలే తమ్ముడే కదా అని ఇవ్వడానికైనా ఓ అర్హత, అభిమానం ఉండాలి. నేను చెప్పాను కదా మీరా, డిస్కషన్స్ వల్ల ఎలాంటి యూజ్ ఉండదని. చూస్తున్నావుగా, బెదిరింపుల వల్ల కూడా ఎలాంటి యూజ్ ఉండదా జయ్. నువ్వు ఎంత ట్రై చేసినా ఈ ఆస్తి మాత్రం నువ్వు దక్కించుకోలేవు. ఒకవేళ నువ్వు కోర్టు చుట్టూ తిరుగుతానంటే నీ దగ్గర ఉన్నది కూడా పోతుంది తప్ప ఏమీ రాదు. సో జస్ట్ లీవ్ ఇట్ అండ్ బీ పీస్ఫుల్, ఓకే? మీరెవరి కోసం వెతుకుతున్నారో మాకు తెలుసు. ఒక్కసారి ఇటు చూడండి. ఆనంది, ఆనంది, ఒక్క నిమిషం. వెయిట్ 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 అన్నయ్య, ఈ పేపర్స్ మీద సంతకం చేసి హ్యాపీగా పాపం తీసుకెళ్ళిపోవచ్చు. హ్యాపీగా పాపం తీసుకెళ్ళిపోవచ్చు. పాపం తీసుకెళ్ళి పాపం. ఈ ఆర్యవర్ధన్ని బ్రతిమలాడుకుంటే జాలి పడతాడేమో గాని ఇలాంటి బెదిరింపులకి లొంగడు. పాపని ఎలా కాపాడుకోవాలో నాకు బాగా తెలుసు. నీతో సంతకం ఎలా చేయించుకోవాలో నాకు బాగా తెలుసు. సైన్ ఇట్.
మర్యాదగా పాప ఎక్కడుందో చెప్పండి. నేను చెప్పాను కదా అజయ్, ఆర్య సార్ ప్రాణాలతో ఉండగా మనం అనుకున్న పని జరగదు అని. చూడు, 100 మందికైనా సరే అలాగే ఎదురు నిలబడతారు. అయితే ఆ ప్రాణాలు తీసేద్దాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.